ఇవాళ ఒక్కొక్క మండలాన్ని కూడా టోటల్ చెప్తాను. కోసుగోళ్ళు ఎందుకో మరి ఓట్లప్పుడు బాగానే తెస్తారు కానీ లెక్కలప్పుడు మాత్రం ఇప్పుడు కాగితం ఇస్తే కదా కోసుగోళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అన్ని ఉత్తమ చెట్లు చెప్తున్నారు వీళ్ళు. ఏమొద్దు, నా దగ్గర లెక్క ఉందిగా, నేను లెక్క తీసుకొని వచ్చిన నరేందర్ చెప్తా, నేను చెప్తా కదా. నిన్న సాయంత్రం లెక్క నాదేం తప్పలే. నిన్న సాయంత్రాన్ని దౌలతాబాదులో 9,309 ఓట్లు జయించలేదు, ఇడిచిపెట్టారు మా వెంకట్రామయ్య. మరి ఎట్లా నడిపిస్తాడో నాకు తెలియదు. మద్దూరోళ్ళు 8,421, కొత్తపల్లిలో 3,630, కోస్గిలో 9,864. కోస్గోళ్ళు ఏడుకొచ్చిన పెత్తనం చెప్తారు, లొల్లి పెడతారు. మరి ఈడ మాత్రం వెనకాలే ఉన్నారు. ఇక చూడు, వేదిక మీద కూడా రఘు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఈడ నరేందర్ ఉన్నాడు. వేదిక మొత్తం వీళ్ళే గుంజుకున్నారు. ఇక నేను నిన్న సాయంత్రాన్ని చదవదలుచుకున్నాను, ఇవాళ లెక్క చదవదలుచుకోలే. నేను నిన్న సాయంత్రాన్ని చదువుతున్నా. కోస్గిలా 9,864 ఓట్లు. ఇంకా వీళ్ళు ఏం చేయలే. అది ముఖ్యంగా కోస్గి పట్టణంలో నరేందర్ ఏడ చైర్మన్ ఉండ గానే సమస్య ఉన్నది. అందుకే చదివి వినిపిస్తున్నా. మళ్ళీ తర్వాత చెప్పలేదు, సార్ చెప్పలే, న్యాయమైంది, నా సంగతి తెలియదు అనుకుంటా. అందరి సంగతి తెలిసిన సురేష్ దూరా నీది కూడా చెప్తున్నా. విక్రమ్ 3,816 గుణమాల, ఇవి అట్లనే వెనుకబడి ఉన్నాయి. బొమ్మరాజ్పేటోళ్ళు జర బాగానే చేసిరా, 500, 930. వీళ్ళు జర కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది. 81% పైన బాగానే లైన్లకు లాక్కొచ్చారు. ఇంకా కొంచెం ఉన్నది, ఏం గెలింది కానీ తోక మిగిలింది బొమ్మరాజ్పేటలో. ఇక మీరు ఆ తోక కూడా బయటికి తీయాలి. అదే 82% వచ్చారు, మీరు జర బాగానే ఉన్నారు. ఇక ఆ తోక కూడా బయటికి తీయరు. దుద్యాల 5,460 ఓట్లు ఇంకా చేపించేది ఉన్నది. కొడంగల్లో కూడా కోసుగోలు వెనకాలనే ఉన్నారు సార్, అనుకోనే 8,205 ఓట్లు ఇంకా కొడంగల్లో కూడా వాళ్ళతో పాటే నడిపిస్తున్నారు. మరి అందుకే ఈరోజు 8 మండలాలలో కలిసి 54,635 ఓట్లు మీరు ప్రక్షాళన చేసే పరిస్థితి ఉన్నది. 22% ఇది. 78, 79% వచ్చినాయి. 21, 22% మండలాల వారిగా. ఇగో ఇది లెక్కనే. ఇక నాయకులందరికీ నేను ముందే చెప్తున్నా, వాళ్ళది ఏం తప్పులేదు, మీదే ఉన్నది విషయం అంతా. ఈడ ఎన్నుకున్న వాళ్ళదే ఉంది, ముందల వాళ్ళది ఏం లేదు. ఎన్నుకున్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పెత్తనాలు చేస్తామని బయట తిరుగుతుర్రు, ఊర్లో తిరిగితే అల్కగా అయిపోతుంది. ప్రతి లీడర్కి వేదిక మీద ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అన్ని ఊర్లు తిరగాల్సింది. ఎలక్షన్లప్పుడు ప్రచారానికి ఎట్లా పోయిరో 2023 నవంబర్లో ఎట్లయితే ఊరూరు తిరిగి ఓట్లేమని అడిగినరో మండల నాయకులు, ప్రతి ఊరికి పోయి సమావేశం పెట్టి ఛాయ్ తాగి ఆడ కూర్చొని ఆ ఊర్లో అందరిని పిలిపించి, మన ముఖ్యమైన నాయకులందరిని పిలిచి, బిఎల్ఏ పేరేదో రాసి ఉంటారు, పిల్లగాడు ఎవరు చదువుకున్నాడని. కానీ నాయకత్వం వహించడానికి ఇంకొక ఆయన ఉంటాడు ఊర్లో. ఆయన ఏమంటాడు, ఆ పిల్లగాని పేరు రాసుకున్న కనుక వాంతోనే రాపించుకోపో అంటాడు. నన్ను అడిగినవా, నాకు చెప్పినవా అంటాడు. మండలం వాళ్ళు కూడా అంటారు, సార్ మమ్మల్ని అడిగినా మేము చేస్తుంటే కానీ అంటారు. మళ్ళీ మా ప్రశాంత్కినా, సార్ ఒక్క మాట చెప్పకపోయా, ఎన్నిసార్లు పట్నం పోయినా ఏంది కాకపోయా, అందుకే చేయలేదంటారు. అందుకే నేనే వచ్చి కూర్చొని అందరికీ, వేదిక మీద ఉన్నోళ్ళకే కాబట్టి వేదిక కింద ఉన్నోళ్ళు అందరికి కూడా చేతులు ఎత్తి నమస్కారం పెట్టి చెప్తున్నా, ఇది పేదోళ్ళ సమస్య. ఇది నా సమస్యనో నీ సమస్యనో తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళ సమస్య కాదు. కూలీనాలు వేసుకునే పేదోళ్ళ సమస్య, ఆడబిడ్డల సమస్య, దళితుల సమస్య, గిరిజనుల సమస్య, మైనారిటీల సమస్య. ఓటు పోయిందంటే సర్వం పోయినట్టే. మనం అంత అన్యాయం చేస్తే మనకి బాధ్యత ఉండి కూడా తప్పు. అందుకే సర్పంచులు కానీ, స్థానికంగా ఉండే నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ పూర్తిగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పని చేసి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేయాలి. మరి కొడంగల్తో పాటు ఇటు నారాయణపేట జిల్లాలో రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన్నే సొంతంగా ఊరూరు బూతు తిరుగుతాడు. పరిగిల పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మరి మా మనోహర్ ఏం చేస్తుండో, ఎకరాలు కొని గజాల బకరాలకు అమ్ముతుండేమో తెలియదు, కానీ అదొక 10 రోజులు మా మనోహర్ వాయిదా పెట్టాల్సిందే. ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి బూతు వైజు తిరగాల్సిందే. అధ్యక్ష, నీది కూడా బాధ్యతనే. జిల్లా మొత్తం శివన నారాయణపేట మా డాక్టర్ అమ్మకు చెప్పి నువ్వే 84. అందుకే చెప్తున్నా, ఇటు ఉన్నోళ్ళ వేదిక మీద ఉన్నోళ్ళకి అందరికీ నియోజకవర్గాల వారిగా నాకు ఇది ఒక్కటే కాదు, రాష్ట్రం అంతా నా బాధ్యతనే. అందుకే ఇటు ఉన్నోళ్ళందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు. కొడంగల్ అనే దెబ్బ తగిలిందంటే రాష్ట్రంలో ఏం చెప్పినా ఉత్తజోలే అవుతుంది. అవునా?
ఇప్పుడు నేను ఏనన్నా పోయి కొడంగల్ నుంచి పోయి వరంగల్ ఉపాన్యం ఇస్తే కొడంగల్ ఏం చేసినావు సార్ మా దగ్గర వచ్చి చెప్తున్నావు అంటారు. అవునా? అందుకే అందరికంటే నెంబర్ 1 మనం ఉండాలి. ఇలా పొజిషన్ నెంబర్ 1 మనకుంటే ఇందులో కూడా మన నెంబర్ 1 ఉండాలి. ఇలా వాళ్ళందరూ మన మీదనే పగబట్టి కదా పంచాయతీకి వస్తున్నారు. మన దెబ్బకే కదా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు నిప్పు ఉప్పు లాక్కున్న వాళ్ళు తాస్పాము ముంగిస లాక్కున్న వాళ్ళు ఇప్పుడు అల్లై బల్లై వేసుకొని తిరుగుతున్నారు చీకట్ల. మన దెబ్బకే కదా. అందుకే మనల్ని దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా అందరం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే వారం రోజులు ఇక ఇంటికాడ సెలవు పెట్టుర్రి, ఇంట్లో కూడా చెప్పుర్రి. ఇంటికాడ రోజు పొద్దున్నే 2 గంటల సమయం ఇంటి ఆమెకు చెప్పి మా అక్కలకు మా చెల్లెళ్ళకు కూడా చెప్తున్నా ఇంటి ఆయనకు సెలవు ఇరమ్మ ఒక వారం రోజులు ఈ పని మీద దిప్పురి. రోజు పొద్దుగాలు లేవంగానే గుర్తు చేయరు సార్ ఏమో పని చెప్పాయి కదా ఏం చేస్తున్నావు అని రోజు రాగానే అడుగురు. ఇంటికి రాగానే పొద్దుగాల బయటికి దోలురి, సాయంత్రం ఇంటికి రాగానే ఏం పని చేసినావు అని మా అక్కల్ని అడగమని చెప్తున్నా. లేకపోతే వాళ్ళు చెప్పకుండా ఊర్లో వేసి చెట్ల కింద కూర్చొని పెత్తనం చేస్తారు. లేకపోతే 100 ఉంటే తాండూరు పోతారు, 1000 ఉంటే పట్నం పోతారు. మళ్ళీ దావతులకి ఇక తక్కువ లేదు. అందుకోసమని రోజు మా అక్కలకు అందరికీ చెప్పేది ఒకటే, పొద్దుగాల సార్ చెప్పిన పని ఏం చేస్తావని, సాయంత్రం వచ్చినాక సార్ చెప్పింది ఎంత చేస్తావని రోజు లెక్క అడుగుతారు. అంటే ఈ వారం రోజులలో అందరికీ న్యాయం జరుగుతుంది, పేదోళ్ళకు మేలు జరుగుతుంది. ఏ ఒక్క పేదోళ్ళ ఓటు కూడా పోకుండా చూడాలి. ఇది ఒక మైనారిటీలదో మెజారిటీలదో సమస్య కాదు, ఇది పేదోళ్ళ సమస్య. పేదోడు ఎవరి పక్కన ఉంటాడు అంటే కాంగ్రెస్ పక్కన ఉంటాడు. పేదోని ఓటు తీసేస్తే ఇక ఆటోమేటిక్గా అంత అయిపోయినట్టే అని వాళ్ళిద్దరు లెక్కలు పత్రాలు వేసుకొని మన ఢిల్లీకి పోయి కూడా రేవంత్ రెడ్డి దగ్గర 35,000 దొంగోట్లు ఉన్నాయని అన్నట్టు. అవునా? ఏం చూసు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వారసులు అంతా కట్టగట్టుకొని 35,000 ఓట్లు అంటే మనకు సరిగ్గా ఎంత మెజారిటీ వచ్చిందో అవన్నీ దొంగోట్లు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర ఎట్లుందో చూడు, చెప్పకనే చెప్తారు వాళ్ళ కుట్ర. ఇవి తీస్తే ఇక చక్కగా అవుతుందని. మరి అందుకే 55,000 ఓట్లు ఈరోజు ఇప్పటి పక్కకున్నాయి. కాకపోతే